ఇచ్చాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్పేట ప్రాంతమైన ఆదిత్య నగర్లో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెంట్ సెర్చ్లో ఒక అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీతో పాటు దాదాపు 12 మంది ఇన్స్పెక్టర్స్, 24 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, 200 మంది సిబ్బంది, 2 స్పెషల్ టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి ఈ టీములు దాదాపు ఒక 7 టీములుగా విభజించి మొత్తము 635 హౌజెస్ కూడా పూర్తిగా తనిఖీలు చేయడం జరిగింది. ఆ 635లో చెక్ చేయగా దాదాపు 105 హౌజెస్ లాక్స్ ఉన్నాయి. ఉన్న వాటిలో తనిఖీలు చేసిన తర్వాత దాదాపు అక్కడ ఉన్న హౌజెస్ కూడా తనిఖీ చేసిన తర్వాత ఒక 21 వెహికల్స్, అనాథరైజ్డ్ వెహికల్స్ కూడా మనము సీజ్ చేయడం అనేది జరిగింది. దాదాపు వాటిపై 57 ఛాలెంజ్లు, 18,000 క్యాష్, 595 రూపాయల ఛాలెంజ్ కూడా పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తిగా అంటే ఇంకా ఏమైనా కేసెస్ ఉన్నాయా, అవి ఏమైనా నేరానికి సంబంధించిన కేసులో దొంగ వెహికల్స్ కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత వాటిని పంపబడి, అదేవిధంగా 19 మంది సస్పెక్ట్స్ కూడా మనము అదుపులో తీసుకున్నాం. మనకున్న టెక్నాలజీ ద్వారా సీడాట్ అప్లికేషన్ అయితేమి, ఫేస్ రికగ్నిషన్ ద్వారా, ఫింగర్ ప్రింట్ ద్వారా పూర్తిగా ఈ ఏరియాలో చెక్ చేసిన తర్వాత 19 మంది అనుమానితులను పట్టుకోవడం అనేది జరిగింది. దానిలో దాదాపు 8 మంది సీడాట్ తదురు సస్పెక్ట్స్, ఒక 7, కేడీ 1, డీసీ 1, దాదాపు 3 సస్పెక్ట్స్, 8 మంది అనుమానితులు సీడాట్ అప్లికేషన్లో మనకు వారిపై నేరస్తులతో సంబంధం ఉన్నట్టు ఆరోపించిన వారు కూడా తీసుకొచ్చాం. వారు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరి వారిపై ఏమైనా నేరాలు కనుక ఉంటే చట్టాలు ఎత్తే వారిపై చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కార్డినెంట్ సెర్చ్ యొక్క ఉద్దేశము ఇక్కడ ప్రజల్లో ఒక విధంగా భద్రతా భావాన్ని కల్పించాలి. ప్రజలు హైదరాబాద్లో ఎటువంటి భయాందోళనలతో ఉండకూడదు. ఇది పీస్ఫుల్ అంటే ప్రశాంతమైన నగరంగా మనకు గుర్తింపు ఉన్నది కాబట్టి అటువంటి పరిస్థితి ఇది ఎక్కడ ఇబ్బంది రాకూడదనేది ప్రజలకు భద్రతా భావాన్ని, సెక్యూర్డ్ ఫీలింగ్ కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. చాలా మంది ఇక్కడున్న ప్రజలు, కమ్యూనిటీస్ కూడా పోలీసుల యొక్క చేసిన పనిని అప్రిషియేట్ చేయడం